వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో వాట్ ఈజ్ పోక్సో చట్టం, దీని గురించి కొద్దిగా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఎక్కడ చూసిన దేశంలో ఈ 3 years నుంచి 10 ఏళ్లలోపు బాలికల పైన అత్యాచారాలు ఎక్కువైపోయినాయి. సో మన వంతు ప్రయత్నంగా సమాజానికి ఏదో కొంచెం మెసేజ్ ఇద్దామనే ఒక ఉద్దేశంతో ఈ పోక్సో చట్టం గురించి, కఠినమైన చర్యలు అసలు ఎలా ఉంటాయి అని కొద్దిగా మాట్లాడుకుందాం. సో అసలు పోక్సో చట్టం అంటే ఏమిటి, అసలు పోక్సో చట్టాన్ని ఎప్పుడు తీసుకొచ్చారు అమల్లోకి? సో ఇది పోక్సో చట్టం 2012 నవంబర్ 14న దీన్ని తీసుకురావడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే 3 ఏళ్ళ బాలికల నుంచి 18 సంవత్సరాల బాలికలపై అత్యాచారం జరిగితే వీరికి కఠినంగా శిక్షలు ఉంటాయి. సో ఇది నవంబర్ 14th బాలల దినోత్సవం నాడు దీన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. సో ఎక్కడ చూసిన దేశంలో చిన్నపిల్లల పైన విపరీతమైన లైంగిక వేధింపులకు గురవుతారు చిన్నపిల్లలు. ఇది 3 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల పిల్లలే ఎక్కువ గురి కావడం జరుగుతుంది. దీంట్లో భాగస్వాములు అధికంగా ఉంటే, లేకపోతే ప్రత్యేకంగా దీంట్లో బాలబాలికల పైన వ్యభిచారానికి దిగితే మరణశిక్షలు కూడా పడే అవకాశం ఉంది. సో దీన్ని కోర్టులు చాలా కఠినంగా శిక్షించబడతాయి కోర్టులో వీరికి. సో రీసెంట్గా కూడా 3 ఏళ్ళ నుంచి 10 సంవత్సరాల బాలికల పైన దాదాపు 33 మంది బాలికల పైన 10 సంవత్సరాల పాటు ఈ లైంగిక వేధింపులు చేసిన ఒక ఉన్నతాధికారి. సో దీంట్లో వాళ్ళ భార్య కూడా పార్టిసిపేట్ చేయడం వల్ల ఆమెకి మరణశిక్ష పడడం జరిగింది. సో ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, బాలికలు చిన్నపిల్లలు 3 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు ఉన్న పిల్లల పైన అత్యాచార యత్నం జరిగితే వారికి పోక్సో చట్టం మరణశిక్ష విధిస్తుంది. సో దీనిపైన హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ చాలా కఠినమైన శిక్షలు ఉంటాయని కూడా ఈ పోక్సో చట్టంలో తెలియజేస్తుంది. సో ఎవరికైనా చెప్పేదంటే, చిన్నపిల్లల పైన ఇలాంటి చెత్త ఆలోచనలు వస్తే వాటిని మానేయండి. ఫస్ట్ లాగుల్లో తొండలు కూడా పెట్టి కొట్టే పరిస్థితి ఉంటుంది.